నమస్కారం, సిటీ న్యూస్ కి స్వాగతం. ఈనాటి వార్త విశేషాలు. భగవాన్ శ్రీ సత్యసాయి బాబాను ఆదర్శంగా తీసుకుని ప్రతి వ్యక్తి సమాజంలో సేవ చేయాలని జిల్లా జాయింట్ కలెక్టర్ భావన పేర్కొన్నారు. భగవాన్ శ్రీ సత్యసాయి బాబా శత జయంతి వేడుకలను రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా నిర్వహించాలన్న ఆదేశాల మేరకు ఆదివారం బాపట్ల పట్టణంలోని భీమవారి వీధి నందు ఉన్న సాయిబాబా ఆలయంలో జిల్లా యంత్రాంగం మరియు భగవాన్ శ్రీ సత్యసాయి సేవా సంఘం ఆధ్వర్యంలో నిర్వహించిన వేడుకలలో జాయింట్ కలెక్టర్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా జాయింట్ కలెక్టర్ మాట్లాడుతూ భగవాన్ శ్రీ సత్యసాయి బాబాను ఆదర్శంగా తీసుకుని సమాజంలోని ప్రతి వ్యక్తి సేవా కార్యక్రమాలు చేయాలన్నారు. భగవాన్ శ్రీ సత్యసాయి బాబా శత జయంతి వేడుకలలో పాల్గొనడం చాలా సంతోషంగా ఉందన్నారు. బాబా ఆధ్యాత్మిక బోధనలు మరియు మానవత సేవలకు ప్రసిద్ది చెందారని, చిన్నతనంలోనే తన ఆధ్యాత్మిక మిషన్ ను ప్రకటించి సత్యం, ధర్మం, శాంతి, ప్రేమ, సేవ అనే సూత్రాల ద్వారా మానవాళిని ఆధ్యాత్మికంగా పునరుజ్జింపజేయాలనే సంకల్పంతో విశ్వవ్యాప్తంగా తన బోధనలు సేవలు చేయడం జరిగిందని తెలిపారు. ओम नक्षम्या रावणी महे गातुम यज्ञाय गातुम यज्ञपति वैदेही स्वस्त्रः स्वाहा स्वस्तिर्मानुषेभ्यः ऊर्ध्वं जगातु वेशयं शन्नो अस्मदे उदये सञ्जुतिष्पतिः ओम शांति शांति शांति। ओके सर। ఎండోమెంట్స్ నుంచి వచ్చిన వాళ్ళకి అందరికీ నమస్కారం. ఈ రోజు రావడానికి నాకు చాలా సంతోషం. మనం ఈరోజు భగవాన్ శ్రీ సత్యసాయి బాబాని సెంటినరీ సెలబ్రేషన్స్ చేయడం జరుగుతుంది. ఇది ఒక స్టేట్ వైడ్ ప్రోగ్రామ్, పుట్టపర్తి చాలా పెద్ద ప్రోగ్రామ్ పెట్టడం జరుగుతుంది. భగవాన్ శ్రీ సత్యసాయి బాబా గురించి అందరికీ తెలుసు, ఇప్పుడు కూడా మీ అందరికీ చెప్పడం జరుగుతుంది. అందులో నాకు ఒకటి విషయం అందరికీ తెలియజేయాలి. చాలా మున్సిపాలిటీ మనం ట్రైనింగ్ కి 20లో కూడా వచ్చేసాను. తర్వాత ఆంధ్ర దర్శన్ లో మన బ్యాచ్ కి మొత్తం ఆంధ్ర దర్శన్ అప్పుడు మనం అనంతపురం వెళ్ళాము. అనంతపురం వెళ్ళి అక్కడ మంచిగా ఎండలో తెలుసు, అసలు నీరు దొరుకుతూ తాగడానికి కూడా నీరు లేదు. అక్కడ మనకి శ్రీ సత్యసాయి బాబా నుంచి చాలా మంచి ప్రాజెక్ట్ పెట్టడం జరిగింది. ఆ ప్రాజెక్ట్ వల్ల అక్కడ చాలా మందికి మంచి నీరు ఏర్పాటు చేయడం జరిగింది. ఆ ప్రాజెక్ట్ చూసుకొని లైక్ రేర్ ప్రాజెక్ట్ అది చాలా చోట్ల మీరు అది అసలు మీకు కనపడదు. అది ఫస్ట్ ఇన్స్టెన్స్. అప్పుడు మనకు శ్రీ సత్యసాయి బాబా గురించి ఫస్ట్ టైం అవగాహన ఇవ్వడం జరిగింది. అప్పుడు అవి చూసి నాకు చాలా గౌరవం వచ్చింది. ఇలాంటి జనాలకి ఇంత చేసిన చాలా కామన్ ఏం కాదు. అందుకే ఈరోజు స్టేట్ వైడ్ ప్రోగ్రామ్ ఇది పెట్టడం జరిగింది. దీనిలో నాకు చాలా సంతోషం. అదే
మీ అందరూ కూడా ఇక్కడ వచ్చారు. గిరిజన వృద్ధులకు ఎండి మొహిద్దీన్ బేగం దుప్పట్లు పంపిణీ చేశారు. ఆదివారం కర్లపాలెం మండలం చింతాయపాలెం కాల్వ పక్కన ఉన్న 25 గిరిజన కుటుంబాలకు దుప్పట్లు పంపిణీ కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ దుప్పట్ల బేగ్ తండ్రి గారైన అస్మతుల్లా బేగ్ చారిటబుల్ ట్రస్ట్ నుంచి అందిస్తున్నామని నిర్వాహకులు తెలియజేశారు. ఈ సందర్భంగా మొహిద్దీన్ మాట్లాడుతూ చలికాలంలో తన వంతుగా పేద ప్రజలకు సహాయం చేస్తున్నామన్నారు. ఈ కార్యక్రమంలో సామాజిక సేవా తత్పరులు ఇనుకొల్లు పోలీసురావు, ఎం పరమానంద కుమార్, దుబ్బలపూడి రాజశేఖర్, ప్రసాద్, నాగరాజు, ఆజిమ్ ఖాన్, పఠాన్ భాష, రామాంజనుడు తదితరులు పాల్గొన్నారు. ఎండి మొహిద్దీన్ గారి సహకారంతో కర్లపాలెం మండలం చింతాపాలెం శివారును ఉన్న మరి కాలువ పక్కన ఉన్న గిరిజన వృద్ధులకి చలికాలము తన వంతు తానుగా మరి మొహిద్దీన్ బేగ్ గారు దుప్పట్లు పంపిణీ చేశారు. దాదాపు ఒక 25 కుటుంబాలకి దుప్పట్లు పంపిణీ చేశారు. మరి కార్యక్రమంలో గ్రామ తరపు నుంచి దప్పుడు రాజశేఖర్ గారు మరి పిన్నారు. వారి సమక్షంలో ఈ నిరుపేదలకి గుర్తుపెట్టుకొని మరి మొహిద్దీన్ గారు సమయోచితమైన సహాయాన్ని అనగా చలికాలం ఏదైతే ఉపయోగపడుతుందో అలాంటి సహాయాన్ని అందించారు. ఈ సందర్భంగా మన పఠాన్ గారి వాస్తవ్యులు ఎండి మొహిద్దీన్ బేగ్ గారు వారి తండ్రి పేరైనటువంటి అతావుల్లా బేగ్ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఈరోజు చింతాయపాలెం గ్రామంలో 25 నిరుపేద కుటుంబాలకు దుప్పట్ల పంపిణీ కార్యక్రమం చేశారు. మరి ఇంతే కాకుండా ఇతను చాలా సేవా కార్యక్రమాలు చేస్తున్నారు. మొన్న ప్రకృతి విపత్తి వల్ల ముంతా తుఫాను కూడా తుమ్మలపల్లి గ్రామంలో వెళ్ళి ఒక 50 కుటుంబాలకు దుప్పట్ల పంపిణీ కార్యక్రమం చేశారు. మరి అదేవిధంగా నిరుపేదలు ఎవరైనా పెళ్లి చేసుకునే వాళ్ళకు కూడా ఆర్థిక సహాయం చేస్తున్నారు. అనారోగ్యంగా ఉన్న వారికి కూడా ఆర్థిక సహాయం చేస్తున్నారు. మరి ఇలాంటి సహాయాలు ఎన్నెన్నో చేయాలని ఆ దేవుణ్ణి ప్రార్థిస్తున్నాను. మరి మొహిద్దీన్ బేగ్ గారిని ఆరోగ్యాలు అష్టైశ్వర్యాలు ప్రసాదించాలని ఆ దేవుణ్ణి కోరుకుంటున్నాను. విశ్వశ్రేయస్సు విశ్వశాంతి కోసం గాయత్రి హోమయజ్ఞాలు చేస్తున్నామని చీరాల శ్రీరామహంస సహయాద్రి ఆశ్రమ నిర్వాహకులు సుమంగళి అన్నారు. కర్లపాలెం శ్రీరామకృష్ణ సేవా సమితిలో శ్రీరామహంస సహయాద్రి ఆశ్రమ ఆధ్వర్యంలో గాయత్రి హోమయజ్ఞాలు నిర్వహించారు. 12 హోమంలు ఏర్పాటు చేసి 36 మంది దంపతులు హోమం చేశారు. ఈ సందర్భంగా సుమంగళి మాట్లాడారు. ఈ కార్యక్రమంలో సమితి అధ్యక్షులు తిమ్మరాజు వెంకట సుబ్బారావు, పెనుమత్స బాపిరాజు, పార్వతమ్మ, తవ్వాస్వామి సత్యవతి, పెదమల్లి ఉదయ చంద్రరావు, సుజాత, ఉప్పి నరసింహారావు, రాజలక్ష్మి, గాదే కోటేశ్వరరావు, రాజలక్ష్మి, తునిగుంట్ల వెంకట సుబ్బారావు, లలితబాబు, రామ్మోహన్ రావు, నీరజ, మణి, ప్రసన్న తదితరులు పాల్గొన్నారు. కూడా ఇక్కడ మనం కలశ పూజనం చేస్తున్నామంటే 33 కోట్ల దేవతల్ని కలశ రూపంలో స్థాపన చేస్తున్నాం. వాళ్ళందరికీ మీరు చేతులు నమస్కారం ముద్దుగా పెట్టుకొని ఆ దేవతల యొక్క అనుగ్రహం మీకు సాగు చేసుకోండి. ఓం కలశస్య ముఖే విష్ణు కంఠే రుద్ర సమాశ్రితః మూలే తస్య శ్రితో బ్రహ్మ మధ్యే మాతృగణా స్మృతాః కుక్షౌతు సాహితా సర్వే కలసంతు సమాశ్రితః అత్ర గాయత్రి సావిత్రి శాంతి పుష్పికరే స్వదా త్వయి తిష్టంతి భూతాని త్వయి ప్రాణ ప్రతిష్ఠితః శృతః త్వయి తిష్టంతి సర్వేపి యత కామఫలప్రదాః తత్ప్రసాదితం యజ్ఞం కర్తుమేహే జలోద్భవ సాన్నిధ్యం కురు మే దేవ ప్రసన్నో భవ. జై శ్రీరామ్. శ్రీరామకృష్ణ సేవా సమితి కర్లపాలెంలో 23 నవంబర్ ఈ రోజు ఇక్కడ గాయత్రి మహాయజ్ఞం నిర్వహించడం జరిగింది. రామకృష్ణ సేవా సమితి వాళ్ళు 12 కుండీయ గాయత్రి మహాయజ్ఞము. దీనిని శ్రీరామహంస సహ్యాద్రి ఆశ్రమం వారు మేము ఆశ్రమ నిర్వాహకురాలని వచ్చి ఇక్కడ యజ్ఞం చేయించడం జరిగింది. ఇక్కడ 12 కుండీల యజ్ఞంలో దంపతులందరూ కూడా పాల్గొన్నారు. ఇప్పుడు ఎందుకంటే ఇక్కడ యజ్ఞం చేయించడం జరిగిందంటే ప్రస్తుతం పరిస్థితులను దృష్టిలో పెట్టుకొని విశ్వ కళ్యాణార్థం కోసం అలాగే విశ్వశాంతి కోసం చేయటం జరిగింది. 2020 జనవరి 26 వరకు ఒక విశేషమైన సమయం నడుస్తూ ఉంది.
పరంపూజ్య గురుదేవులు వేదమూర్తి తపోనిష్ట యుగద్రష్ట పండిత శ్రీరామ్ శర్మ ఆచార్య గారు శాంతికుంజ్ హరిద్వార్ గాయత్రి తీర్థలో 1926లో అఖండ దీపాన్ని వెలిగించారు. అది పరమ గురువులు ఋషుల యొక్క ప్రణాళిక మేరకు వారు అఖండ దీపం వెలిగించి వారు గురువు యొక్క సర్వేశ్వరానంద గురువు యొక్క ఆజ్ఞ కోసం వెలిగించి లోక కళ్యాణార్థం సాధన చేశారు. వారు సాధన చేసి 1926 నుంచి అలాగే 2026కి 100 సంవత్సరాలు పూర్తయింది. అలాగే మాతా భగవతీదేవి శర్మ ఆమె యొక్క జన్మ శతాబ్ది సందర్భంగా ఈ సంవత్సరం అంతా కూడా విశేష వేడుకలు జరుగుతూ ఉన్నాయి. దాని సందర్భంగా ఇంటింటా గ్రామ గ్రామాలలో ప్రతి ఊళ్ళో సామూహిక గాయత్రి మహాయజ్ఞాలు చేసి ఆ యజ్ఞ ఫలితాన్ని బొమ్మ ఇమ్మడి రవి వలన చిత్ర పరిశ్రమకు కోట్లాది రూపాయల నష్టం వాటిల్లిందని కనుక రవిని ఎన్కౌంటర్ చేయాలంటూ తీర్మానాలు చేస్తున్న సినిమా పెద్దలు సినిమాల వలన మన యువత విలువైన సమయాన్ని బంగారు భవిష్యత్తును పాడు చేసుకుంటున్నారని విషయం గుర్తించారని సామాజికవేత్త భానుప్రసాద్ అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. ఆయన తన కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ సినిమాలో నటించేవారు అభినయించే పాత్రలను బట్టి కథానాయక పాత్రధారులు లేక కథానాయకుడు పాత్రధారి అని సంబోధించడానికి బదులుగా పదాలను పూర్తిగా మార్చేసి నేటి ఎంటర్టైన్మెంట్ మీడియా నిర్వాహకులు హీరో అనే పదం వాడుతున్నారని, అంతేకాకుండా వారిని లేనిపోని తోకలను తగిలిస్తున్నారని, పత్రికలే ఆ రకంగా వ్రాస్తే అర్థం ఏమిటి అని ప్రశ్నించారు. ఈరోజు ఐబొమ్మ ఎవరైతే ఇమ్మడి రవిని అరెస్ట్ చేయడం వాటి మీద మన మీడియాలో ప్రజల్లో పెద్ద ఎత్తున ఒక చర్చ జరుగుతూ ఉంది. ఈవేళ ఒక కామన్ మ్యాన్ ఏదేమైనప్పటికీ ఐబొమ్మ రవి చట్ట వ్యతిరేకంగా చేసిన మాట వాస్తవం. కానీ ఈవేళ ఈ సినిమా మాఫియా ఏ రకంగా ప్రజల మీద సగటు ప్రేక్షకుల మీద భారం పెడతా ఉంది, ఏ రకంగా వాళ్ళని చాలా గొప్పవాళ్ళుగా చిత్రీకరించుకొని ఎంటర్టైన్ మీడియా ద్వారా ఒక 12 ఏళ్ల వయసు నుంచి అప్కమింగ్ యూత్ అంతా కూడా వాళ్ళ ఎనర్జీ లెవెల్స్ ఖర్చు పెట్టడమే కాకుండా తల్లిదండ్రులకి ఇష్టానికి వ్యతిరేకంగా వేల రూపాయలు ఫ్లెక్సీలు కడతా ఉన్నారు. వీళ్ళు ఏ రకంగా గొప్పవాళ్ళు, మేము చదువుకునే రోజుల్లో రాష్ట్రపతికి అత్యున్నతమైన శాలరీ అని చెప్తునేవాళ్ళు. ఈవేళ ఈ దేశం కోసం అన్నం పెట్టే రైతన్నకు లేనటువంటి ఆదాయం, వ్యాపారం చేసుకునేటువంటి వాళ్ళకి లేనటువంటి ఆదాయం, ప్రభుత్వ ఉద్యోగాలు చేసేవాళ్ళు సైతం ఈవెన్ ఒక కలెక్టర్ జాయిన్ అయిన దగ్గర నుంచి ఎండింగ్ కూడా లేనంత రెమ్యూనరేషన్ ఒక్కొక్క సినిమాకి 300 కోట్లు 200 కోట్లు. అసలు ఏంటి ఇది డబ్బా? ఈ రకంగా తీసుకొని మీరు రేట్లు పెంచేసి ప్రజల మీద భారం పెట్టడం ఎంతవరకు సమర్థనీయమని మేధావులందరూ కూడా ఆలోచించాలి. వీళ్ళు ఏ రకంగా ఒక సినిమా పాత్రధారులు దీన్ని ఈ మీడియా ఒక గందరగోళంలో పెట్టి వాడకూడని పదజాలం వాడుతున్నారు. దే ఆర్ నాట్ హీరోస్, హీరోలు కాదు, కథానాయక పాత్రధారులు, హీరో పాత్రధారులు. ఈ దేశం కోసం పోరాడే సైనికులు, రైతులు, బిడ్డల్ని పోషించి కష్టపడి పెంచే తల్లిదండ్రులు హీరోలు. వీటి మీద ఎక్కడ కూడా చర్చ లేని కారణం వీళ్ళు చాలా గొప్ప వాళ్ళగా ప్రతిష్ఠించుకుంటాను. ఈ దేశంలో అనేక సమస్యలు వచ్చినాయి. నిర్భయ ఇష్యూ వచ్చింది, నోట్ల రద్దు జరిగింది, రాష్ట్రంలో సమైక్యాంధ్ర ఉద్యమం జరిగింది, రాష్ట్రంలో తెలంగాణలో దిశ జరిగింది. ఈవేళ కర్నూలు బస్సు దహనం ఇన్ని జరుగుతున్నా ఏ ఒక్కదానికి కూడా ఒక బాధ్యతాయుతమైన పౌరులు కూడా స్పందించట్లేదు. దే ఆర్ నాట్ ఎట్ ఆల్ హీరోస్. ఈ విషయాన్ని గ్రహించాలని వేలికి ఫ్లెక్సీలేసి అవి తెల్లాదులు కడుతుంటారు. అక్కడంతా మూత్ర విసర్జన చేసే ప్రాంతంలో సినిమా. ఉక్కు మనిషి సర్దార్ వల్లభాయ్ పటేల్ 150వ జయంతి సందర్భంగా చిలుకలూరుపేట పట్టణంలోని నర్సరావుపేట సెంటర్ నందు సర్దార్ వల్లభాయ్ పటేల్ కాంస్య విగ్రహ నిర్మాణ శంకుస్థాపనకి స్థానిక శాసనసభ్యులు మాజీ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు, చిలుకలూరుపేట నియోజకవర్గ జనసేన పార్టీ సమన్వయకర్త తోటరాజు రమేష్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర బీజేపీ ప్రధాన కార్యదర్శి నాగోతు రమేష్ నాయుడు, పల్నాడు జిల్లా బీజేపీ అధ్యక్షుడు ఏలూరు శశికుమార్ మరియు కూటమి నాయకులు ప్రజల మధ్య కోలాహలంగా భూమి పూజ కార్యక్రమం నిర్వహించారు. అనంతరం పక్కనే ఉన్న భారత మాజీ ప్రధాని భారతరత్న అటల్ బిహారీ వాజ్పేయి కాంస్య విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. పుల్లారావు గారి ఆధ్వర్యంలో జిల్లా
భిన్నత్వంలో ఏకత్వం. ఈ దేశాన్ని ఒక తాటి మీద తీసుకొచ్చినటువంటి మహనీయుడు సర్దార్ వల్లభాయ్ పటేల్. చిన్న పెద్ద సంస్థానాలన్నీ చెప్పినట్టు 560 సంస్థానాలని ఒక దేశం కింద ఒక తాటి మీద తీసుకొచ్చి ప్రపంచంలోనే అతి పెద్ద భారతదేశంగా సృష్టించినటువంటి ఘనత సర్దార్ వల్లభాయ్ పటేల్ గారిని. అటువంటి మహనీయునికి తిరుమలపేట విగ్రహాన్ని ఏర్పాటు చేయడం అనేటువంటిది ఈరోజు గతంలో ఎవరైతే దేశం కోసం, ప్రజల కోసం, భవిష్యత్తు కోసం మంచి ఆలోచన చేశారో అటువంటి మహనీయుని ఎప్పటికీ మనం స్మరించుకుంటూ వారిని మన హృదయాల్లో చెరగని ముద్రతో ఎప్పటికీ వారి ఆలోచనని ముందుకు తీసుకెళ్లేటువంటి విధంగా ఒక్కరు ఆలోచన చేయాలని 150 జయంతి సందర్భంగా వారికి నివాళులు అర్పిస్తూ వారి విగ్రహానికి తెలుగుదేశం, జనసేన, బీజేపీ కూటమి నాయకత్వంలో విగ్రహాన్ని ఏర్పాటు చేయడం జరుగుతూ ఉంది. శుభాకాంక్షలు తెలుపుతున్నాను. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరొక బిడ్డలో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.